హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు సుప్రీం కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి తమ పదవీ విరమణ తర్వాత జీవితం ఆర్థికంగా ఎలా ఉంటుంది అనేది అత్యంత కీలకమైన విషయం అన్నమాట. ఈ పదవీ విరమణ కాలంలో వచ్చే పెన్షన్ అనేది వారి జీవనాధారంగా నిలుస్తుంది. అయితే రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ పూర్తిగా తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ విధానాన్ని మార్చుకోవడానికి లేదా సవరణలు కోరడానికి వీల్లేదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. అంటే ఒకసారి సెటిల్మెంట్ పూర్తయ్యాక మళ్ళీ వెనక్కి వెళ్లి నిబంధనలు మార్చమంటే కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక హెచ్చరికగా మరియు మార్గదర్శకంగా అయితే నిలుస్తోంది. పెన్షన్ సవరణలకు సంబంధించి మరియు పాత పెన్షన్ నుంచి కొత్త పెన్షన్ విధానానికి లేదా ఒక నిర్దిష్ట స్కీమ్ నుంచి మరొక స్కీమ్‌కు మారడంపై గత కొంతకాలంగా అనేక వివాదాలైతే నడుస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక దఫాలుగా విచారణ జరుపుతూ వస్తోంది. తాజా విచారణలో భాగంగా పెన్షన్ నిబంధనల మార్పుపై ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. వ్యవస్థ మొత్తానికి వర్తింపజేసేలాగా ఈ తీర్పైతే ఉంది. రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి తనకు అందుబాటులో ఉన్న ఆప్షన్‌లలో ఒకదానిని ఎంచుకుంటారు. ఆ ఎంపిక ప్రకారమే ప్రభుత్వం వారికి రావాల్సిన డబ్బును చెల్లిస్తుంది. ఒకసారి ఆ ప్రక్రియ పూర్తయ్యి ప్రయోజనాలు పొందిన తర్వాత మళ్ళీ మార్పులు కోరటం చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఈ తీర్పులో జీపీఎఫ్ మరియు సీపీఎఫ్ వంటి పెన్షన్ నిధుల నిర్వహణ విధానంపై కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలైతే చేసింది. చాలామంది ఉద్యోగులు సర్వీస్‌లో ఉన్నప్పుడు ఒక నిధిని ఎంచుకొని రిటైర్ అయిన తర్వాత దాని ద్వారా వచ్చే మొత్తం సొమ్ము లేదా నెలవారీ పెన్షన్‌ను తీసుకుంటారు. ఆ తర్వాతి కాలంలో వేరే స్కీమ్ బాగుందని అనిపిస్తే అటువైపు మారాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సవరణలు లేదా మార్పులు ఇకపై అనుమతించబడవు. ఈ కొత్త నిబంధనలు మరియు కోర్టు తీర్పు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీనివల్ల పెన్షన్ చెల్లింపుల ప్రక్రియలో స్పష్టత రావటమే కాకుండా, అనవసరమైన న్యాయ వివాదాలకు కూడా తావు లేకుండా పోతుంది. అయితే ఈ వ్యవహారంలో ఒక పెన్షనర్ తన పెన్షన్ విధానాన్ని మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ఈ చర్చ అనేది మొదలు అయింది. సదరు పెన్షనర్ తన పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన తర్వాత తనకు అన్యాయం జరిగిందని లేదా మెరుగైన స్కీమ్ కావాలని కోర్టునైతే ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను మరియు ప్రస్తుత నిబంధనలను నిశితంగా పరిశీలించిన హైకోర్టు ఆయన పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు ఒక్కసారి అందుకున్న తర్వాత ఆ ఉద్యోగికి ఆ పాత స్కీమ్‌తో ఉన్న ఒప్పందం ముగిసిపోయినట్టుగా పరిగణించాలి. ఆ తర్వాత మళ్ళీ ట్రిబ్యునల్ లేదా హైకోర్ట్‌ను ఆశ్రయించి స్కీమ్ మార్చాలని కోరడం అనేది న్యాయసమ్మతం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏమిటంటే, ఒక నిర్దిష్ట పెన్షన్ స్కీమ్ కింద ఒకసారి ప్రయోజనాలు పొందిన పెన్షనర్లకు ఆ తర్వాత వేరే ఇతర స్కీమ్ కింద వచ్చే ప్రయోజనాలనేవి వర్తించవు. ఒక ఉద్యోగి రిటైర్మెంట్ రోజున ఏ నిర్ణయం తీసుకుంటారో అదే వారి శేష జీవితానికి వర్తిస్తుంది. ముందు ఒక ప్రయోజనం పొంది తర్వాత ఇంకొకటి కావాలని కోరటం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం కలుగుతుందని, అలాగే పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని కోర్టు పేర్కొంది. కాబట్టి ఉద్యోగులు తమ పదవీ విరమణకు ముందే తమకు ఏ పెన్షన్ విధానం శ్రేయస్కరం అనే దానిపైన పూర్తి అవగాహన అనేది పెంచుకోవాలి. ఒకసారి సంతకం చేసి ప్రయోజనాలు అందుకున్న తర్వాత మనసు మార్చుకోవడం సాధ్యం కాదని ఈ తీర్పు అయితే స్పష్టం చేస్తోంది ఫ్రెండ్స్. పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన తర్వాత పెన్షన్ స్కీమ్‌ను మార్చుకోవడం సాధ్యమైతే కాదు. ఒక్కసారి ప్రభుత్వం నుంచి సెటిల్మెంట్ అమౌంట్ తీసుకుంటే ఆ స్కీమ్ నిబంధనకు ఉద్యోగి కట్టుబడి ఉండాల్సిందే. జీపీఎఫ్ లేదా ఇతర పెన్షన్ సవరణలపై సుప్రీం కోర్టు తీర్పు తక్షణమే అమల్లోకైతే వస్తుంది.
రిటైర్మెంట్ తర్వాత స్కీమ్ మార్పు కోరుతూ దరఖాస్తు దాఖలు చేసే పిటిషన్లు చెల్లవని హైకోర్టు మరియు సుప్రీంకోర్టు స్పష్టం చేశాయి. ఉద్యోగులు తమ సర్వీస్‌లోనే పెన్షన్ ఆప్షన్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒక స్కీమ్ ప్రయోజనాలు పొంది మరొక స్కీమ్ కావాలని కోరడం చట్టపరంగా హక్కు కాదు. ఈ తీర్పు వల్ల ప్రభుత్వ పెన్షన్ నిధులు నిర్వహణలో పారదర్శకత మరియు స్థిరత్వం పెరుగుతుందని చెప్పవచ్చు.